హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్‌లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు, అలాగే సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ రావణ్ అరెస్టుకు సంబంధించిన అంశం పైన రాజకీయ దుమారం చూస్తున్నాం. వరుసగా అతనిపైన కేసులు పెట్టడం, బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కేసులు పెట్టడం, ఇలా 4 చోట్ల బెయిల్ వచ్చిన తర్వాత నేరుగా రాజద్రోహం, ఉపా లాంటి చట్టాలను ఆయనపై నమోదు చేయడం, ఆ తర్వాత రిమాండ్ విధించడం, ఇవి మొత్తం అంశాల నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది శ్రవణ్ గారితో మాట్లాడదాం. దాంతో పాటు జడ శ్రవణ్ యాంటీ నేషన్ పర్సన్స్‌కి సపోర్ట్ చేస్తున్నారు. జడ శ్రవణ్ మతాల మధ్య కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. జడ శ్రవణ్ హిందూ మతానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ రకమైన ఒక క్యాంపెయిన్ కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది, అలాగే కొంతమంది స్వామీజీలు ఇటువంటి కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. వీటన్నిటిపైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. శ్రవణ్ గారు, జనరల్గా మిమ్మల్ని అడ్వకేట్ గాను, పార్టీ అధ్యక్షుడిగాను పరిచయం చేస్తున్నా. బట్ ఈ 2-3 రోజులుగా మిమ్మల్ని ఒక యాంటీ నేషన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. శ్రవణ్ లాంటి కమెంట్స్ చాలా సోషల్ మీడియా వేదికగా వింటున్నాం. అవి మీ దృష్టి కూడా వచ్చుంటాయి. వాటి మీద ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది? ఎవరి ఆనందం ఎవరి ఆనందం వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా సార్ మనం. లెట్ us రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్ ఆల్సో. వాళ్ళకి ఆ ఆనందం, సురకానందం పడతాను అంటే నేను ఎందుకు వద్దంటాను, పడనివ్వండి. యాంటీ నేషనల్ గా డిస్క్రైబ్ చేస్తారా, లేకపోతే యాంటీ అంబేద్కర్ గా డిస్క్రైబ్ చేస్తారా, లేకపోతే యాంటీ హిందూగా డిస్క్రైబ్ చేస్తారా అంటే వాళ్ళ చాయిస్ కే వదిలేస్తున్నాను నేను. వాట్ ఈజ్ శ్రవణ్ అనేది ప్రపంచానికి తెలుసు, వాట్ ఈజ్ శ్రవణ్ అనేది నాకు తెలుసు. సో మిగతా వాళ్ళు ఇప్పుడు నరసింహ గారు సింపుల్ లాజిక్. ఈ రోజు మీరు ఎప్పుడు చాలా స్మార్ట్ గా కనిపించేవాళ్ళు, గడ్డం లేకుండా చాలా నీట్ గా కనిపించేవాళ్ళు ఈ రోజు గడ్డం పెంచారు అనుకుందాం. ఎడ్జిమో మూమెంట్ మీకు టైం లేక చేసుకోలేదా, లేకపోతే ఎందుకు అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? మీరు అలా గడ్డం చేసుకోకుండా రావడం నాకు నచ్చలేదు. కొంతమంది మీ స్టాఫ్ అన్నారు, సార్ మీరు చాలా గడ్డంతో, చాలా చిన్న లైట్ గడ్డంతో చాలా అందంగా ఉన్నారు సార్ అన్నారు. ఆ పక్కన ఇంకొక మీ పిఏ అన్నాడు, సార్ గడ్డం లేకుండానే బాగున్నారు సార్ అని. ఆ పక్కన వాళ్ళు అన్నారు. అంటే ఒక 500 మంది మిమ్మల్ని పలకరిస్తే 500 మంది మిమ్మల్ని చూసే పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఈ రోజు ఇలా రావడం కరెక్టా కాదా అని. మిమ్మల్ని చూసి, మీరున్న వేషధారణ చూసి, మీరు మాట్లాడిన విధానం చూసి, మీ ఎదురుగా ఉన్న 500 మంది 500 పర్సెప్షన్స్ తోటి ఆలోచిస్తే ఆ 500 పర్సెప్షన్స్ ని చేంజ్ చేసుకోవటం మీ ఒపీనియన్? నో, మనం ఎలా కావాలంటే అలా ఉంటాం అంతే. మిగతా వాళ్ళందరూ మార్చుకోలేంగా. There is the matter. Absolutely, answer is my answer is the very same. Whatever just now you told. నేను నాలాగున్నా. నేను నన్ను ఈ రోజు విమర్శించే వాళ్ళలో, లేకపోతే నన్ను ఈ రోజు విమర్శించాలి అనుకున్న వాళ్ళ పర్సెప్షన్స్ కోసం నేను మారాల్సిన అవసరం లేదు. మీరు మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీ ఎదురుగా ఉన్న వాళ్ళు 500 మంది మిమ్మల్ని చూసి 500 ఒపీనియన్ చేసుకుంటే ఏ ఒపీనియన్ రెస్పెక్ట్ ఇవ్వాలి? నేను అనేది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో కావచ్చు, ఇంతకు ముందు ప్రభుత్వాల్లో కావచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీస్తూ రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లి టీటీడీ బోర్డు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా, టీటీ బోర్డు మెంబర్లుగా అక్కడ అవినీతి చేస్తూ, అన్యాయాలు చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేస్తున్నారు. అక్కడ పవిత్రత కాపాడాలి, అక్కడ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అక్కడ ఉన్న వాళ్ళ మెంబర్స్ కి క్రిమినల్ రికార్డు ఉండకూడదు, అక్కడ పవిత్రతను కాపాడాలని హైకోర్టులోను వివిధ రకాల ప్లాట్ఫామ్ మీద ఫైట్ చేసిన జడ శ్రవణ్ కుమార్ ఈ రోజు యాంటీ హిందూ అయిపోయాడా? నేను రాముడు గురించి, రాముడికి వ్యతిరేకంగా కమెంట్స్ చేసిన రావణ్ లాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ కోసం మీరు కేసులు వాదిస్తున్నారు, వాళ్ళ తరపున నిలబడుతున్నారంటే మీరు కూడా రాముడిని అవమానించినట్టే, మీరు కూడా రాముడికి వ్యతిరేకంగా ఉన్నట్టే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నారు కదా. నేను ఒక మాట చెప్తానండి. నేను రాముడుని రావణు ఇంతకు ముందు అవమానించాడు అంటే, మరి ఇంతకు ముందు అవమానించిన 1 year బ్యాక్ నుంచి సోకాళ్ళు ఈ రాముడిని ప్రేమించేటువంటి ఈ రోజు నన్ను విమర్శించే వాళ్ళంతా 1 year నుంచి ఏం చేస్తున్నారు? 1 year నుంచి ఏం చేస్తున్నారు అంటున్నా నేను. రాముని ఈ రోజు విమర్శించలేదు, ఎప్పుడో విమర్శించాడు, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. ఒకవేళ అలాగా విమర్శించి రాముల్లో, కృష్ణుల్లో తిడితే అది రాంగ్ ఖచ్చితంగా. ఆ కేసులో కాదు కదా ఈ రోజు అరెస్ట్ అయింది రావణ్. అరెస్ట్ అయింది దళిత క్రైస్తవ సమర శంకారాము అనేటువంటి ఒక మీటింగ్ పెట్టుకొని, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని, ఆ పబ్లిక్ మీటింగ్ లో మల్లం గ్రామంలో పవన్ కళ్యాణ్ యొక్క కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి చిన్నపిల్లల మీద జరిగినటువంటి వివక్ష గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఈ రోజు క్రిస్టియానిటీని, అంటే ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్ అగైన్,
రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు అనేవాడు ఎవరికి పుట్టాడు, మరియమ్మ తల్లి ఒక వ్యభిచారి అని మాట్లాడినటువంటి వీడియోని అతని మీద మీరు ఎందుకు కేసులు కట్టలేదు, అరే నీ మీద కేసులు కట్టలేదు అని పర్సనల్ గా రావణ అతన్ని టార్గెట్ చేసి మాట్లాడాడు. నెంబర్ 1. వ్యక్తిగతంగా రావణ మాట్లాడిందా కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాకపోలేదు. అతని మీద కేసు లేవు, ఇతని మీద కేసు పెట్టారు అనేది తర్వాత డిస్కస్. రెండో అంశం పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ మీరే ప్రశ్నించమన్నారు, ప్రశ్నించమంటే పార్టీ పెట్టారు. ప్రశ్నించకుండా అక్కడ మల్లం గ్రామంలో జరిగినటువంటి వివక్ష గురించి మాట్లాడకుండా మీ నోరు పడిపోయిందా, లేకపోతే మీ నోట్లో బెల్లం గడ్డి పెట్టుకున్నారా, మీ నోట్లో ఏంటి అనే దాని మీద అసంతృప్తిగా వదిలేశాడు. ఉద్యమ మూమెంట్ అది కూడా తప్పనే అనుకుందాం, తీసుకుందాం కాసేపు పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడకూడదు అని. నేను నా గురించి నేను తర్వాత జస్టిఫికేషన్ ఇస్తా, రావణ గురించి మాట్లాడతా. ఈ సభ జరిగిన తర్వాత ది మేనర్ ఇన్ విచ్ హౌ హీ వాస్ టేకెన్ టు కస్టడీ, ది మేనర్ ఇన్ విచ్ హౌ హీ వాస్ బీయింగ్ టార్గెటెడ్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఈ సభ జరిగిన తర్వాత రావణ్ అనేటువంటి వ్యక్తి మీద ఒక రాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో అతను రాముని తిట్టాడనో, సీతాదేవిని తిట్టాడనో, లేకపోతే ఉగ్రవాది అని కాదు కదా పాయింట్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అసభ్యకరమైనటువంటి మాటలతో ఆయన ఏం తిట్లా. బట్ అరెస్ట్ చేసింది అదే రీజన్. పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ కు రీజన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనుకుందాం, పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేశారు. మొదటి రోజు పెట్టినటువంటి కేసు పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియాలో తిట్టాడనే తప్ప రాములు వారిని సీతమ్మ వారిని తిట్టాడని కాదు. మొదటిసారి బెయిల్ వచ్చింది, రెండోసారి బెయిల్ వచ్చింది, మూడోసారి బెయిల్ వచ్చింది, నాలుగోసారి బెయిల్ వచ్చింది. నాలుగోసారి బెయిల్ వచ్చినప్పటికీ కూడా లోపలికి తీసుకెళ్ళటం అంట, మెజిస్ట్రేట్ గారు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత బెయిల్ ఇవ్వటం, మళ్ళీ అరెస్ట్ చేయటం అంట, లోపలికి బయటకు రావాలి. లోపలికి తీసుకెళ్ళటం అంట, బయటికి రావటం అంట, లోపలికి తీసుకెళ్ళటం అంట, బయటికి రావటం అంట. లోపలికి తీసుకెళ్లిన తర్వాత 100 మంది కార్యకర్తల నుంచి కొట్టడం అంట. 5వ కేసులో ఇక లాభం లేదు. ఇక ఈ విధంగా సోషల్ మీడియాలో కేసులు పెడితే వీడు బయటకు వచ్చేస్తున్నాడు. శ్రవణ్ కుమార్ నా మీటింగ్ వచ్చాడండి, నా మీటింగ్ వచ్చాడు, నేను పెట్టినటువంటి బహిరంగ సభకు వచ్చాడు, నేను వచ్చినటువంటి బహిరంగ సభలో తను మాట్లాడాడు. ఈవెన్ నేను అతను మాట్లాడేది సమర్థించకపోయినా ఆయనకి రేపు శిక్ష పడితే కోర్టులో శిక్ష పడితే పడనివ్వండి, ఆయన తప్పు మాట్లాడితే రేపు శిక్ష పడితే ఆయన ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ ఇట్ అండ్ ఫస్ట్ పర్సన్ టు వెల్కమ్ ఇట్ అని చెప్పిన వ్యక్తిని. చట్టానికి మీరు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, ఒక పోలీసు వాళ్ళగా, ఒక డీజీపీగా మీరు చట్టానికి లోబడి ఉండండి. మీరేమో అక్కడ రాధా మనోహర్ దాస్ మాట్లాడితేనేమో కేసులు ఉండవా, ఇక్కడ రావణ్ మాట్లాడితేనేమో కేసు పెడతారా? సరే పెట్టారు, ఓకే, మీ చేతిలో పవర్ ఉంది, పెట్టారు. పెట్టినప్పుడైనా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఒకసారి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ అంటే ఫస్ట్ కేసు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కేసు, రెండో కేసు ఏంటి, మూడో కేసు ఏంటి, నాలుగో కేసు ఏంటి? సేమ్ అంశంపై 4 కేసులు పెట్టారా? 4 డిఫరెంట్ కేసులు? ఫస్ట్ కేసు పెట్టినటువంటి కేసు పవన్ కళ్యాణ్ 28/6 సభలో తిట్టినటువంటి కేసు. దాంట్లో బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఇంతకు ముందు సర్పవరం అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో, ఇప్పుడు మీకు మల్లం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో హెడ్ మాస్టర్ పిల్లల్ని ఎస్సీ వాళ్ళు మీరు ఏం చేస్తారా అని తిట్టిన కేసు మీకు అవగాహన ఉంది. ఆ కేసులో చిన్న పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఏది వాళ్ళ పిల్లల్ని క్యాస్ట్ తోటి తిట్టారు అని. ఈ ధర్నా చేసిన తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది. నేషనల్ ఎస్సీ కమిషన్ కలెక్టర్ ని, ఎస్పీని వివరణ కోరింది. కలెక్టర్, ఎస్పీ సబ్మిట్ చేశారు. తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులు 1 నెల రోజుల పాటు కలెక్టర్ ముందు, ఎస్పీ ఆఫీస్ ముందు గెరావులు, ధర్నాలు, రాస్తా రోకోలు చేశారు వాళ్ళ పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ కలెక్టర్ ఏం చేశాడు, ఈ టీచర్ ని, హెడ్ మాస్టర్ ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటూ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటూ ట్రాన్స్ఫర్ చేశారంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్. అంతే కదా. ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదో హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో నేనే కేసు ఆర్గ్యూ చేశాను. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ కట్టింది. ఎఫ్ఐఆర్ కట్టిన తరువాత అప్పుడు ఈ రావణ్ అనేటువంటి అతను వెళ్ళి ఆ పిల్లలని, తల్లిని ఇంటర్వ్యూ చేశాడు. ఏమని, మీకు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి నాకు అని తల్లి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఒక స్టోరీ చేశాడు. ఆ స్టోరీ చేయటము ఇది
చిన్న పిల్లల్ని సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కి వాడటంలో డెఫినేషన్ లో ఫిట్ చేస్తూ 2025లో ఒక కేసు పెట్టారు. ఓహో, ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఓకే 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 ఓకే. ఆ సెక్షన్ 95 అండ్ 96 ఇట్ ఈస్ అప్ టు 14 years ఇంప్రిజన్మెంట్ పడే కేసు. నేను ఆర్గ్యూ చేసింది ఏంటంటే గౌరవ న్యాయమూర్తి గారి దగ్గర, అమ్మా ఈ పిల్లల్ని ఇంటర్వ్యూ చేయటం ఒక్కటే ఎలిగేషన్. ఒక పిల్లల్ని తల్లిదండ్రులను పక్కన కూర్చోబెట్టి మీకు జరిగిన అన్యాయం ఏంటని ప్రపంచానికి చెప్పండి అని చెప్పటం జర్నలిస్ట్ యొక్క బాధ్యత. ఆయన ఆ బాధ్యతే చేశాడు. జరిగిన విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇది పిల్లల్ని సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కి వాడటం చట్టం కిందకి రాదు అంటే ఇస్తే మహాన్ కొట్టింది రిమాండ్. థర్డ్ రిపోర్టు వెంటనే కట్టినటువంటి మచిలీపట్నంలో కట్టిన థర్డ్ రిపోర్టు వెరీ సేమ్ ఇన్సిడెంట్ పర్షియన్ టు ది ఫస్ట్ ఎఫ్ఐఆర్. ఓకే, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. అది ఐడెంటికల్. అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ మచిలీపట్నం వెరీ సేమ్ ఇన్సిడెంట్. ఓకే, సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ మళ్ళీ కేసు, సేమ్ బెయిల్. ఇక్కడ కేసు. ఫోర్త్ పాయకరావుపేట ఫోర్త్ వెరీ సేమ్ ఇన్సిడెంట్. ఓకే ఓకే. కాకపోతే మచిలీపట్నంలో మాత్రం ఇంకొక 4-5 పాత వీడియోలు యాడ్ చేశారు. ఏది సీతమ్మ వారిని తిట్టింది, రాముడు వారిని తిట్టింది యాడ్ చేశారు. ఓకే. ఆ సందర్భంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బెయిల్ రాదు అనుకున్నారు. 4 సందర్భాల్లో బెయిల్ రాదు అనుకున్నారు. బెయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా జనసేన పార్టీ కార్యకర్తలందరూ వెళ్ళి పచ్చి బూతులు తిట్టడం మొదలు పెట్టారు. జనసేన టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏమని, మీరేమో కేసులు కడుతున్నారు, మా బాధ్యత మేము మర్చిపోకుండా 400-500 మంది వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్ మీద పడి రావణ్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము, మా బాధ్యత మేము ప్రాపర్ గానే నిర్వర్తిస్తున్నాము, మీరేమో గాడిదలు కాస్తున్నారా, మీరేమో కేసులు పెట్టడం, ఆ జడా శ్రావణ్ కుమార్ వెళ్ళి బయటకు తీసుకురావటం, మీకు సిగ్గుందా, శరం ఉందా, ప్రభుత్వం పరువు పోతుంది, మా పరువు పోతుంది అని చెప్పేసి కుక్క దెబ్బలు పెట్టారండి. లేదు ఆగండి, స్ట్రాటజీ మారుస్తున్నాము, కొత్త స్ట్రాటజీ మారుస్తున్నామని హైకోర్టులో సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఏం చేయాలి అంటే ఈ 4 రిమాండ్ రిపోర్ట్లు చూసి, ఈ 4 బెయిల్ చూసి ఈ కంటెంట్ తో మీరు నడవదు, కాబట్టి మీరు దీనికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయండి. ఏంటి ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయటం అంటే, ఇతను ఎప్పుడో ఒక వీడియో సార్, నేను అది చదివి వినిపిస్తాను. ఏంటి ఆ వీడియో అంటే, ఇతను ఒక వీడియో చేశారు సార్. ఏంటి అంటే అది మనిషి దేవుని స్పష్టం సాగినంత కాలం చేయాలి జరుగుతుంది. ఎందరో వారాలు మరెందరో కుక్కడాలు రాళ్ళు మట్టిలో ఇలా పడి పుట్టిన ప్రజలు ఉంటారు. ఉన్నది మట్టి, ఆదివాసులు అక్కడ. అమరుడయ్యాడు గుండెలో అమ్మిన నడున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షి. మట్టిలో చేయాలి ప్రజలకు ఉంటుంది, యుద్ధం కొనసాగుతూ ఉంటుంది, వీడు మరణించిన ఉంటాడు, తిరిగి పుడుతూ ఉంటాడు. జోహార్ ప్రజా యుద్ధ వీరులు, ఆర్ట్స్ వల్ల విక్టోరియా సంపి స్క్రోలింగ్, వీడు మరణించిన ఉంటాడు, ప్రజలకు ఉంటాడు, యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. హిడ్మా చనిపోయినప్పుడు ఈ వీడియో చేశాడు రావణ్. యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అనే పదము ఇది టెర్రరిస్ట్ పదము అని అతను చేసినటువంటి వీడియోలో ఇది స్క్రోలింగ్ వచ్చింది. లాస్ట్ వర్డ్ స్క్రోలింగ్. ఎందుకంటే నేను ఐఎమ్ రీడింగ్ రిమాండ్, నా దగ్గర ఉన్న రిమాండ్ రిపోర్ట్. అది వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏ పదాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారు అంటే, దిస్ ఈస్ ద మెయిన్ కంటెంట్. హిడ్మా చనిపోయినప్పుడు అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ పదాలు వాడిన కారణంగా ఈ మెటీరియల్ తప్ప ఇంకే మెటీరియల్ లేదు ప్రాసిక్యూషన్ లో. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మెటీరియల్ ఎవిడెన్స్. ఒక్క యూట్యూబ్ వీడియో 27,000 మంది దాన్ని వాచ్ చేశారు, 2,000 మంది దాన్ని లైక్ చేశారు. 2,000 మందిలోనంట యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అన్న కారణంగా అంట 400 మంది ఈ నక్సలైట్ భావజాలాన్ని అడాప్ట్ చేసుకొని ఆ 400 మంది దాంట్లో చేరారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఓ మై గాడ్, జస్ట్ ఒక వీడియోతో 400 మంది మావోయిస్టులుగా మారిపోయారు. వాట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్గ్యూడ్ ఆన్ దట్ డే. వారి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఆ రోజున 27,000 మంది చూశారు, ఆయనకి 2,70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 27,000 మంది చూశారు. 27,000 మందిలో 400 మంది ఈ భావజాలాన్ని
ఈ మాట యుద్ధం కొనసాగుతూ ఉంటుందని చెప్పిన పదాల వల్ల నా నక్సలైట్లుగా మారిపోయారు. సో ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్ లో యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అనే మాట్లాడడం అనేది చట్ట వ్యతిరేకం కాదా? రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటగా చూడలేమా? యాజ్ ఫర్ యూ కరెక్టే మీరు అన్నది నేను అంగీకరిస్తాను. అయితే యుద్ధం కొనసాగుతూ ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారితో ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. ఆయన నక్సలైట్ల గురించి మాట్లాడినటువంటి కొన్ని మాటలు నా దగ్గర ఇప్పటికే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడినా, నరసింహారావు మాట్లాడినా, జడ శ్రవణ్ కుమార్ మాట్లాడినా, రావణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా తప్పే కదా. ఇప్పుడు ఈయన మాట్లాడారు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు కాబట్టి దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వండి. నేను ఒక మాట్లాడతాను సార్. మేడే అప్పుడు మీరు ఎవరికన్నా నివాళులు అర్పించారా? మీరు మేడే అప్పుడు నివాళులు అర్పించారు. జవహర్ అమరవీరులు అంటారు. అవును, జవహర్ అమరవీరులు అంటే అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తులకు నివాళులు అర్పించారు. అవును. ఆశయాలు కొనసాగుతాయి అంట. అవును. ఆశయాలు కొనసాగుతూ అంటే ఏంటి అర్థం ఏంటి? వాళ్ళు దేనికోసం అయితే చనిపోయారో ఆ ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తామని కైండ్ ఆఫ్. సార్ నేను ఆ గ్రూప్ లో ఉండి, గ్రూప్ లో సభ్యులుగా అందరికి సహకరిస్తూ, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ, వాళ్ళ భావాలను నేను బయట ప్రచురణ చేస్తామో, వాళ్ళందరినీ ఒక క్యాంపు నిర్వహించడం, వాళ్ళకి క్లాసులు పెట్టడమో, నేను కొంతమందిని నక్సలైట్ ఐడియాలజీలోకి చేర్చడమో, దానికి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటమో, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయటమో, యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయటమో వేరను. అరే ఆ భావజాలం బాగుంది అన్న, ఆ భావజాలం నక్సలైట్లు సమాజం కోసం పోరాడుతున్నారండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో చేయండి, వాళ్ళ పోరాటం కొనసాగుతూ ఉంటుంది అని అన్నది, వీడియో చేసింది అంతా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ అయినా సార్. భావ స్వేచ్ఛ ఏముండదు సార్ జర్నలిస్టులకి? ఇంకా కాదండి, భావ స్వేచ్ఛ ఉండదు అంటే జర్నలిస్ట్ చైనా దేశమా, నియంత్రితమైనటువంటి దేశమా? కాదు కదా, ప్రజాస్వామ్య దేశం. హిడ్మా చనిపోయినప్పుడు ఆ కమెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది అటువంటి కమెంట్ చేశారు. కానీ యుద్ధం కొనసాగుతుంది అనే స్టేట్మెంట్ మావోయిస్ట్ ఐడియాలజీని సమర్థిస్తున్నట్టుగానో, లేకపోతే కొనసాగుతుంది సార్, మావోయిస్ట్ భావజాలానికి యుద్ధం కొనసాగుతుంది, భావాలు కొనసాగుతాయి ప్రజాస్వామ్యబద్ధంగా. దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్ నెక్స్ట్ లైన్ చెప్పటం లేదు వాళ్ళు. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా అన్నారు ఆయన, యాజ్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ. ఓకే, నాకు రావని చెప్పింది ఆ పదం విన్న తర్వాత నాకు చెప్పింది సార్, మీరు స్క్రోలింగ్ ఫీడ్ చూడండి, యుద్ధం కొనసాగుతుంది, భావాలు కొనసాగుతాయి ప్రజాస్వామ్యబద్ధంగా. దట్ ఇస్ వాట్ ఐ స్పోకెన్ అని చెప్పాడు ఆయన. ఓకే 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 ఓకే, అవార్డు లేదు దీంట్లో, పెట్టలేదు. ఓకే ఓకే. ఇప్పుడు సార్ నేను అనేది ఒక వర్డింగ్ వాడటంలో వర్డింగ్ ని మీరు ఈ 4 రిమాండ్లో ఇది ఎందుకు గుర్తు రాలేదు అంటున్నాను. ఓకే, 4 సందర్భాల్లో అరెస్ట్ అయినప్పుడు ఇది ఎందుకు గుర్తు రాలేదు? సో మీన్స్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెన్షన్ వేరే ఉంది అని. ఇట్ ఈస్ క్లియర్లీ డిపెక్టింగ్ కదా నరసింహరావు గారు. ఇట్ ఈస్ క్లియర్లీ డిపెక్టింగ్. ఎట్ ఎనీ కాస్ట్ హీ హ్యాస్ టు బి టేకెన్ ఇంటూ కస్టడీ. ఓకే, ఎట్ ఎనీ కాస్ట్ హీ షుడ్ గో బిహైండ్ ది బార్స్. ఎట్ ఎనీ కాస్ట్ రావణ్ షుడ్ బి ప్రొజెక్టెడ్ as a నేషనల్ యాంటీ ఎలిమెంట్. దిస్ ఇస్ వాట్ దేర్ ఇంటెన్షన్. ఇప్పుడు ఏమైపోయింది, ఎంటైర్ తెలుగుదేశం, ఎంటైర్ సోషల్ మీడియా, ఎంటైర్ తెలుగుదేశం మీడియా ఇది రావణ్ణి హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేస్తారు. నాస్తికులు ఉంటారండి, నాస్తికులు వాళ్ళు దేవుని నమ్ముతారు నమ్మరు, అది వేరే విషయం. ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఎందుకు మీరు శ్రవణ్ కుమార్ మీరు అతనికి ఈ మీటింగ్ వచ్చిన కారణంగా, ఈ మీటింగ్ లో అతను మాట్లాడిన కారణంగా అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి నా ఫైటింగ్ లేకపోతే నా లీగల్ పోరాటం యాజ్ అ బీయింగ్ అడ్వకేట్ గా నేను అతనికి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చాను, బయటకు తీసుకున్నాను. యాజ్ అ పార్టీగా మాకు అవసరం, ఎందుకు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు ఉంటుంది. అంటే నేను నా పార్టీ యాజ్ అ లాయర్ గా, యాజ్ అ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ గా ఐ డిడ్ మై లెవెల్. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి లీగల్ గా అసిస్టెన్స్ ఇచ్చినంత మాత్రం, వాళ్ళ భావజాలను సపోర్ట్ చేసినంత మాత్రం మేము యాంటీ నేషనల్ అయిపోతామా? ఎందుకు అట్లే ఉండదు, కసబ్ కూడా దేశంలో న్యాయవాదులు ఇచ్చాం కదా. కాదండి, యాంటీ నేషనల్ అయిపోతామా, లేకపోతే యాంటీ హిందూ అయిపోతామా? ఈ రోజు సోకాల్డ్ హిందూ మత సంబంధించిన వాళ్ళందరూ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్ మీ. నేను వాళ్ళ ప్రొజెక్షన్ నేనేమి అక్కడ కూర్చొని వాళ్ళనేమి నన్ను ప్రొజెక్ట్ చేయొద్దని చెప్పదలుచుకోవాలి. హిందూ ధర్మ ప్రచారానికి చేసేటువంటి మీలాంటి వాళ్ళు, మీరు ఈ విధంగా చెప్పుకునేటువంటి మీ వాళ్ళు హిందూ పరిరక్షణ కోసం ఏం చేశారని అడుగుతున్నాను. ఎవరు ఏ దళితులు చనిపోతే మీరు అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 సంవత్సరాల నుంచి డాక్టర్ సుధాకర్ చనిపోయినారు. సుధాకర్ హిందూ కదా, వచ్చారా మీరంతా? వరప్రసాద్ కి తీసుకెళ్లి శిరోమణం చేసి గుండుకు వచ్చారు పోలీస్ స్టేషన్ లో. మీ సోకాళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులందరూ ఏమైపోయినారు? ఆయన హిందూ కదా, దళిత బిడ్డ హిందూ కదా,
కొట్టి చంపేసి డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి ఇంట్లో అప్పచెప్పారు. అది హిందువు కదా అతను, ఉమ్, కిరణ్ కుమార్ హిందువు కదా, ఉమ్, డాక్టర్ అర్చన హిందువు కదా, ఉమ్, అనితారాణి గారు హిందువు కదా, ఉమ్, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వందల మారణ హోమాల మీద హిందువు కదా, నిన్న సాయికృష్ణ హిందూ కదా, ఎన్ని హిందూ సంఘాలు వచ్చి సాయికృష్ణ కోసం చేసినాయండి. అంటే రావణ్ అనేటువంటి ఒక వ్యక్తికి ఉమ్, ఈ రోజు అతను పర్సనల్ గా ఆయన దేవుడు లేడు అని నమ్మి ఉండొచ్చు. ఒకవేళ రాముల వారినో సీతమ్మ వారినో ద్వేషిస్తే, ఆ ద్వేషించిన రాముల వారిని సీతమ్మ వారిని ద్వేషిస్తే అతను ఖచ్చితంగా కేసు పెట్టండి. అతను లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. అతనికి రేపు శిక్ష విధించండి, ఉమ్, అది ఓకే. గాని ఉమ్, అతను మీరేమో హిందువులకు జరిగినా దళితులకు జరిగినా ఈ రాష్ట్రంలో ఏ మారణం జరిగినా రారా? ఉమ్, మీరు ఏ విధంగానూ ఈ వ్యక్తుల యొక్క మానవ హక్కులు కాపాడటానికి మీరు రారా? ఉమ్, ఎవరైనా వ్యక్తుల యొక్క మానవ హక్కులు కాపాడటం మాత్రం ఈ రోజు మాత్రం కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెడతారా? ఉమ్, శ్రవణ్ కుమార్ హిందూవాది కాదు, శ్రవణ్ కుమార్ హిందూవాది, మీరెవరండి సర్టిఫికెట్ ఇవ్వడానికి? ఉమ్, మీరెవరు నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి? హిందువా కాదో నాకు తెలుసు, ఓకే, హిందూ ఫ్యామిలీ కాదో నాకు తెలుసు. సో నాకు సర్టిఫికెట్ ఎవడో ఒకటి ఇవ్వాల్సిన అవసరమే లేదు. సర్టిఫికెట్ నాకు. ఓకే. సో ఈ తెలుగుదేశం మీడియా కూడా ఉమ్, టెర్రరిస్టులుగా ప్రమోట్ చేయడానికి నేను అడుగుతున్న సోకాల్డ్ మీడియా సోదరులు ఉమ్, చాలా సందర్భాల్లో ఉమ్, జర్నలిజం విలువలు వదిలేసి, ఉమ్, జర్నలిజం అనేది వదిలేసేసి ఇప్పుడు టీవీ5 సోకాల్డ్ టీవీ5 ఉమ్, ప్రశ్న సమాధానం ఏది అని రోజు డిబేట్లు పెడతారు. ఉమ్, నేను అడుగుతున్న ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యాన్ని తన భుజాల మీద మోయాలనుకున్నటువంటి టీవీ5 మూర్తికి ఉమ్, ప్రజాస్వామ్యం తప్ప ఇంకా నాకు ఏమీ ఇంకా మాటలు రావు అని చెప్పేటువంటి ఐఎమ్ టేకింగ్ దేర్ నేమ్స్, డోంట్ వరీ, ఐఎమ్ బ్రింగింగ్ దేర్ నేమ్స్. ఉమ్, మీరు ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. వాళ్ళు నా మీద డిబేట్లు పెట్టారు కాబట్టి నేను ఐ హావ్ ఎవ్రీ రైట్ టు రెసిస్ట్. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడేటువంటి హక్కు నాకు ఉంది కాబట్టి ఐఎమ్ బ్రింగింగ్ దేర్ నేమ్స్. ఉమ్, సో కాల్డ్ వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని మోస్తున్నామని చెప్పిన వాళ్ళు ఉమ్, 76 సంవత్సరాల నాయుడు ఉమ్, హిందుత్వాన్ని, హిందూ సమాజాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రతీకగా నిలిచేటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రత్యక్ష సన్నిధిలో, ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి సన్నిధిలో ఒక మహిళ చేత అసభ్యకరంగా కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నట్టు చేసినటువంటి వికృత చేష్టల మీద డిబేట్లు ఎందుకు పెట్టారో అని అడుగుతున్నాను. అదే మార్పింగ్ వీడియోలు అని చెప్పారు కదా ఆయన. ఎవరు మార్పింగ్ వీడియోలు అయితే కేసు ఎందుకు కట్టలేదు? మార్పింగ్ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద ఎవరు అరెస్ట్ చేశారు? ఉమ్, మార్పింగ్ వీడియోలు అయితే ఉమ్, మార్పింగ్ వీడియోలు చేసినటువంటి వ్యక్తిని ఎవరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉమ్, రావణ్ ఇప్పుడు అది తీవ్రవాదం కాదండి? హిందూ మతం మీద అటాక్ కాదా అది? ఉమ్, ఆ విధంగా పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు యొక్క అశ్లీల వీడియోలు బయటకు వచ్చి, అది ఆయన ఎక్కడ చేశాడో నాకు తెలియదు. ఉమ్, కానీ ఉమ్, ఆ అశ్లీల వీడియోలు బయటపడింది ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు. అవును, నేనేమంటానంటే అది అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి గెస్ట్ హౌస్ లో జరిగినాయో నాకు తెలియదు, ఉమ్, లేకపోతే కొండకెళ్ళి గెస్ట్ హౌస్ లో జరిగినా నాకు తెలియదు, లేకపోతే హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో జరిగినా నాకు తెలియదు. ఉమ్, అది ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. మీరు బిఆర్ నాయుడు నేను కేసు పెట్టాను, ఎవడో కల్ప్రిట్ బయటకు వస్తాడన్నాడు కదా, కేసు ఏమైంది? ఉమ్, ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఆయన కంప్లీట్ చేశారు, కుమార్ మార్పింగ్ పెట్టాడా, అన్నారు, పోలీసులు నరసింహరావు చేశారు. పెట్టాడా, ఉమ్, సుబ్బారావు పెట్టాడా, వెంకట్రావు పెట్టాడా, బయటకు ఎందుకు రాలేదు? ఉమ్, ఎందుకు మీ టీడీపీ మీడియా మాట్లాడటం లేదు? ఉమ్, ఎందుకు మీ సోకాళ్ళు తెలుగు మీడియా మాట్లాడటం లేదు? ఉమ్, పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఈ ప్రపంచానికి ప్రతీకగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి లుచ్చా పనులు చేసేటువంటి వ్యక్తులు ఉన్నంత ఉమ్, దాని మీద డిబేట్లు లేవా? ఓకే. దాని మీద మాటలు లేవా? కాబట్టి అంటే ఇంకొక ప్రచారం, ఇంకొక ప్రొజెక్షన్ కూడా జడశ్రవణ్ గురించి జరుగుతుంది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం జడశ్రవణ్ ఈ ఎజెండా అమలు చేస్తున్నారు. వైసీపీ ఎజెండా జడశ్రవణ్ మోస్తున్నారు అని. ఏంటి ఆ ఎజెండా చెప్పండి? వైసీపీ ఎజెండా ఏంటి? కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు తీసుకొచ్చి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం. నేను సీక్వెన్స్ చెప్తాను. ఉమ్, దళిత క్రైస్తవ సమర శంకారాము సభ నేను పెట్టిన రోజున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడు కూడా రాలేదు, ఒక కార్యకర్త కూడా రాలేదు. ఎందుకు రాలేదు? నాయకుడు రాలేదు. కార్యకర్తలు వచ్చారో లేదో నాకు తెలియదు, నాయకులు అయితే మాత్రం రాలేదు. ఒకళ్ళిద్దరు నాయకులు వస్తామన్నారు. నీ చెప్పిన ఇది పొలిటికల్ సభ కాదండి, దయచేసి రావద్దు, ఇది ఓన్లీ ప్యూర్లీ నాన్ పొలిటికల్ తోటి జరుగుతున్న సభ అని చెప్పి సభ జరిగింది. రావణ్ మీద నా మీద కేసులు కట్టారు, అయిపోయింది.
సార్ వాస్తవంగా దళిత క్రైస్తవ సమర శంకరామం అని పెట్టి మేము అక్కడ రఘురామకృష్ణరాజుని నేను మాట్లాడినటువంటి మాటలు, లేకపోతే రఘురామకృష్ణరాజు నన్ను లిల్లీ పుట్టు అని ప్రతి సందర్భంలో నా బాడీ షేమింగ్ చేసిన కారణంగా నేను కూడా ఆయన వ్యక్తిగతంగా ఒక మాట అన్నాను. ఎందుకన్నాను అంటే ఆయన 70 సంవత్సరాల వ్యక్తే డోర్ జారీ అనగలేదు, నేను అంటంలో తప్పు లేదని నాకు అనిపించింది, నేను అన్నా. సరే నేను అది దానికి రిగ్రెట్ అవుతున్నానా లేదా తర్వాత విషయం, తర్వాత మీ ఇద్దరం తేల్చుకుంటాం. నన్ను మీరు ముందు మాటల్ని పదే సందర్భంలో హాఫ్ కోటు, నల్ల కోటు, హాఫ్ కోటు, బ్లూ కోటు, నీల్ కోటు, భూమికి జానడు ఉంటాడు, లిల్లీ పుట్టుకాడు అని పదే అంటే నీ లిల్లీ పుట్టు ఏంటి, నువ్వే దున్నపోతులాగున్నా పోస్తే 3 ఊళ్ళకి సరిపోతావు నేను అంటే నువ్వు వ్యక్తిగతమైనటువంటి హోదాలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి మీరే నోరు సంపాదించుకోకుండా ప్రతి సందర్భంలో నన్ను మాట్లాడుతుంటే నేను అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఒక మాట అన్నమాట వాస్తవం. ఓకేనా? సరే, అది దాని లీగల్ కోర్స్ తీసుకుంటున్నా, అది నేనేం జస్టిఫికేషన్ తీసుకోవటంలా, నేనేం ఎక్స్క్యూజ్ అడగటం లేదా, ఒకవేళ నేను మాట్లాడి సార్ ఒకటి సార్, ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన అనచితంగా ఆయన నన్ను అనకుండా నేనంటే రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఆయన వర్డ్ ఆయన లిల్లీ పుట్ అన్నమాట వెనక్కి తీసుకోమనంటే నేను వెనక్కి తీసుకో ఫస్ట్ అనలేదు నరసింహరావు గారు, నేను ముందు అనలేదు, మీరే నన్ను అన్నారు ముందు. లిల్లీ పుట్ అన్నారు, హాఫ్ కోట్ అన్నారు, నీల్ కోట్ అన్నారు, భూమికి జాండ్ ఉన్నారు, తీసేసిన మెజిస్ట్రేట్ అన్నారు, సస్పెండెడ్ మెజిస్ట్రేట్ అన్నారు. మీరు 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 మాట్లాడిన మాట మీరు బ్యాక్ తీసుకోండి, నేను అన్న మాట బ్యాక్. దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆయన ఆ వర్డ్స్ ఉన్నంత వరకు నేను నా వర్డ్స్ నాకు ఉంటాయి. ఓకే, మీ వెనక వైసీపీ ఉందనే దానికి ఏంటి మీ ఆన్సర్? అదే చెప్తున్నాను. అయిపోయిన తర్వాత నరసింహరావు గారు, అసలు వాస్తవంగా అక్కడ మేము డిస్కస్ చేసింది అంతా కూడా దళిత క్రైస్తవులకు సంబంధించిన చర్చిలు పడగొడుతున్నారు, చర్చిల మీద ఉన్న మైకులు తీసేస్తున్నారు, ఆ తర్వాత దళిత క్రైస్తవుల పాస్టర్ల క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తున్నారు, తర్వాత రాష్ట్రంలో మసీదులు కానీ చర్చిలు కానీ ఏదో పర్మిషన్ లేకుండా కట్టిన 30-40 సంవత్సరాల క్రితం కట్టిన చర్చిలన్నింటినీ కూడా కూల్చేయమని చెప్పి ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ 1950 ఆర్డర్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేము అని చెప్పి అద్దె పెట్టేసింది సుప్రీంకోర్టులో. వీళ్ళకేంటి అంటే, వీళ్ళకి ఇప్పుడు నిన్న ఆయన ఎవరో ఎల్వి సుబ్రహ్మణ్యం అనుకుంటా, పాత ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ సోకాల్డ్ మేధావి వచ్చి నిన్న టీవీ5 లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. ఏం సొల్లు కబుర్లు చెప్తున్నాడు అంటే, 1950 దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా అడుగుతారు? నేను ఆయనకి చెప్పేది ఏంటి అంటే, సోకాల్డ్ మహానుభావ, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఇవ్వాలా వద్దా అనే విషయము ఇంకా సబ్జుడీస్. సుప్రీంకోర్టు ఇంతవరకు కేజీ బాలకృష్ణన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం అఫిడవిట్ మాత్రమే వేసింది. నరసింహరావు గారు, సింపుల్ లాజిక్ అండి. ఆర్టికల్ 25 ప్రకారం నేను వస్తా, వైసీపీ దానికి వస్తా, ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 25 ప్రకారం సార్, ఒక వ్యక్తికి అంటే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, ఏ మతాన్ని ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఈ ప్రొఫెస్ అనేటువంటి పదాన్ని, ఆర్టికల్ 25 లో ఉన్న ప్రొఫెస్ అనే పదాన్ని డీనోటిఫై చేస్తూ ఆర్టికల్ 25కి అమెండ్మెంట్ జరగకుండా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ప్రొఫెస్ అనే పదాన్ని డిఫైన్ చేశారు. దాంట్లో అందరికి ఇచ్చారు, కానీ ఒక్క దళితులు మాత్రం, ఎస్సీలు మాత్రం చర్చికి వెళితే రిజర్వేషన్స్ రావు అని చెప్పారు. ఈ దళితులు, హిందూ మతంలో ఉన్న దళితులు, మన వాట్ యు కాల్ దట్, పార్సీలుగా మారినా, లేకపోతే బౌద్ధంలోకి వెళ్ళినా, ఇంకో మతంలోకి వెళ్ళినా, ఏ మతంలోకి వెళ్ళినా వస్తే ఒక క్రిస్టియానిటీలోకి మాత్రమే రావు అని ఆర్టికల్ 25 లో ఉన్న ప్రొఫెస్ అనే పదాన్ని అమెండ్మెంట్ చేయకుండా 1950 ఆర్డర్ లో ప్రొఫెస్ కి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చారు. ఈ ప్రొఫెస్ అనే పదం ఆర్టికల్ 25 లో ఉన్నటువంటి పదం ఎమెండ్ కాకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాకూడదు అనేది చాలా మంది క్రైస్తవుల యొక్క కంటెన్షన్. దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వేయగానే సుప్రీంకోర్టు ఏమంది, కరెక్టే కదా, ఆర్టికల్ 25కి అమెండ్మెంట్ జరగకుండా ప్రొఫెస్ అనే పదం అందరికీ ఇచ్చినప్పుడు దాన్ని డీనోటిఫై చేస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వితౌట్ పార్లమెంటు యొక్క అబ్జెక్షన్, పార్లమెంట్ యొక్క కన్సల్ట్ లేకుండా ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. దీని మీద సుప్రీంకోర్టు, హైకోర్టు రెస్పెక్ట్ టు స్టేట్స్ యొక్క ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగింది. కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేము, ఈ 1950 ఆర్డర్ సస్టైనబిలిటీ ఉంటుంది అని ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అని అఫిడవిట్ మాత్రమే వేసింది.
ఇది ఇంకా సుప్రీంకోర్టు అప్పుడు కేజీ బాలకృష్ణ కమిటీ వేస్తే కేజీ బాలకృష్ణ కమిటీ ఈజ్ ఎట్ టు సబ్మిట్ రిపోర్ట్. ఇంకా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్ ఈస్ గోయింగ్ ఆన్, ఈజ్ ఎట్ టు కంప్లీట్. అయితే సుప్రీంకోర్టు అంటే ఆర్డర్ ఇచ్చేసిందంట 1950 రిజర్వేషన్స్ ఉండవు అని కొట్టేసిందంట. కొట్టేసిన దానికి వ్యతిరేకంగా మేము మా మీటింగ్ పెట్టామంట. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ, మేము చెప్తే మేము వినాలి. ఈయన ఒక మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ చేశారు కాబట్టి ఏదో ఒకటి తెచ్చాడండి. చీఫ్ సెక్రటరీ ఇంకోటి చేశారు అని తెలుసుకొని మాట్లాడగలరు. మీలాంటి వ్యక్తులు కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలాగా? ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దళిత క్రైస్తవుల ఓటింగ్ ఎక్కువగా హోల్డ్ చేసుకొని పెట్టు. క్రైస్తవులు, ఎస్సీల్లో ఉన్నటువంటి దళితుల్లో ఉన్నటువంటి ఎక్కువ క్రైస్తవత్వంలోకి మారినటువంటి వ్యక్తుల ఓటింగు, దళితుల ఓటింగు 40% లో అప్రాక్సిమేట్లీ 35% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. నేనేమన్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ రోజు చేసిన 33 తీర్మానాల్లో ఒక తీర్మానం ఏంటి అంటే 1950 ఆర్డరు రాష్ట్రంలో ఉన్న 95% దళితులందరూ చర్చలకు వెళ్తున్నారని డేటా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఇదిగో ఈ 1950 ఆర్డర్ కి ఫేవరబుల్ గా మీరు ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత మీకున్నది అని ఒక తీర్మానం చేశారు. చర్చల మీద వీటి మీద జరుగుతున్నటువంటి దారుణాల మీద మీరు ప్రొటెస్ట్ చేయండి అని ఇంకో తీర్మానం చేశారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన హోల్డ్ చేస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దళితులు, దళిత క్రైస్తవులు. ఈ రోజు ఈ ఓటింగ్ జరుగుతున్న అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి నోరు ఇప్పటం లేదు అనేటువంటి ఒక కాన్స్టాంట్ ఒపీనియన్ నాకైతే ఉంది. అయితే రావణ మీద నా మీద కేసు పడిన తర్వాత, రావణ్ అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకెళ్లిన తర్వాత సార్, ఒక వైసీపీ కార్యకర్త కానీ, ఒక వైసీపీ నాయకుడు కానీ కనీసం రావణ్ని ఇలా అరెస్ట్ చేయటం తప్పు, శ్రవణ్ కుమార్ మీద ఇలా కేసులు కట్టడం తప్పు అని నోరు విప్పి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినట్టున్నారు దానిపైన. అది కూడా చెప్తా. ఐ కమ్ టు దట్. సార్ నేను ఏమంటానంటే, నరసింహరావు గారు చాగంటి వారికి అవమానం జరిగిందని ఒక వీడియో చేస్తే కేసు కట్టారు. నిన్న ఆయన ఎవరో విజయ్ కుమార్ ఆయన మీ డిబేట్ లోకి వచ్చి ఏదో మాట్లాడితే ఆయన వదిలేసి మీ మీద చేస్తారు. ఒక జర్నలిస్టు, నేను ఇప్పుడు వచ్చాను సార్, మీ ఇంటర్వ్యూకి వచ్చాను సార్, నేను ఇంటర్వ్యూకి వచ్చి ఏదో నేను ఒక కామెంట్ పాస్ చేశాను. మీరు నన్ను అబ్జెక్ట్ చేయలేరు, ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి నేనేం మాట్లాడినా మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే మీరు విభేదించవచ్చు, లేకపోతే లేదు. అంతేకాని కట్టేసి వెళ్ళిపోండి అనలేక మీ మీద కేసు కట్టారు. 2 కేసులు అన్యాయమైన కేసులేగా. ఈ 2 కేసులు అన్యాయమైనటువంటి కేసులు ఎవరి కోసం కట్టారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను అనను, ప్రజల కోసం మాట్లాడాల్సింది మీడియా. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు రేజ్ చేసే ప్రతి అంశం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని అజెండాను మోయడానికి మీరు ఏబిఎన్ కాదు, టీవీ5 కాదు, మహా టీవీ కాదు, ఈటీవీ కాదు. ఇది ఒక న్యూట్రల్ ఛానల్. న్యూట్రల్ ఛానల్ లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ జరుగుతాయి. హైకోర్టులో ప్రతి కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వేస్తారు. అంత మాత్రం చేత తీవ్రవాదం హైకోర్టు కాదు కదా. మీరు కూడా మీడియా ఇక్కడ కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించినప్పుడు కేసు కట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మీకు సపోర్ట్ గా నిలబడాల్సిన ఫస్ట్ పర్సన్ ఎవరండి చెప్పండి? ఆబ్వియస్లీ అపోజిషన్. ఎందుకు? ప్రధాన ప్రతిపక్షం కదా. ఆ తర్వాత శ్రవణ్ కుమార్ వస్తాడా, ఆ తర్వాత ఇంకో ఆయన వస్తాడా, డిఫరెంట్ ఇష్యూ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఫస్ట్ రావాల్సింది ప్రభుత్వం. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి. నేనేమన్నానంటే, పిఠాపురంలో కానీ, లేకపోతే సర్పవరంలో కానీ, లేకపోతే మచిలీపట్నంలో కానీ, లేకపోతే ఇక్కడ కానీ, ఎక్కడా కూడా కనీసం రావణ్ అనేటువంటి వ్యక్తి దళిత క్రైస్తవుల కోసం వచ్చి ఈ రోజు కేసుల్లో ఇరుక్కున్నాడు, శ్రవణ్ కుమార్ కోసం వచ్చి ఈ రోజు కేసుల్లో ఇరుక్కున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి కేసుల్లో ఇరుక్కున్నాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం అతనికి సపోర్ట్ గా ఉందాము, ఏదన్నా ఖండిద్దామన్న మాట కూడా లేకుండా సైలెంట్ గా కూర్చున్నాడు. నేను మచిలీపట్నంలో చాలా కోపం వచ్చింది. ఇంత జరుగుతుంది, ఇంత మాట్లాడుతున్నాం, ఇంత పోరాటం చేస్తున్నాం, 100 మంది వైసీపీ జనసేన కార్యకర్తలు వచ్చి రావణ్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒంటి మీద ఆయన పోలీస్ స్టేషన్ లో ఉంటే అక్కడ గోడలు దూకి కత్తులు కటార్లతో ఆయన చంపేయాలని చూస్తున్నారు. పిఠాపురంలో చచ్చిపోయేవాళ్ళం సార్ మేము.
రాళ్ళు రప్పలు రిమాండ్ రిమాండ్ రిజెక్ట్ చేసిన తర్వాత బయటకు రావాలంటే 5 పోలీస్ జీపులు వ్యాన్ తోటి మమ్మల్ని పంపించాల్సి వస్తుంది, ఊరు దాటాల్సి వస్తుంది. పోలీస్ ఆఫీసర్లు మీ ప్రాణాలకు మా ప్రాణం వద్దని చెప్పేసి ఏఎస్పీ స్థాయి అధికారి మాకు సెక్యూరిటీ తీసుకొచ్చాడు పిఠాపురం నుంచి బయటకి. ఇంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంటే నెమ్మకి నీరెత్తినట్టు ప్రెస్ మీట్లు పెట్టుకుని మా విధానం గురించి మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రంలో దేని గురించి మాట్లాడలేదని నేను విమర్శించిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత చాలా సందర్భాల్లో ఇక వాళ్ళు మాట్లాడుకొని ఇంటర్నల్ గా కూర్చొని తెల్లవారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. అది కూడా 10 మందితో కలిపి ఒక ట్వీట్ పెట్టాడు. ఆ 10 మందిలో రావుడితో ఆ ట్వీట్ జరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ తెల్లవారే పేరు నాని గారు మీడియా సమావేశం. పేరు నాని గారు మీడియా సమావేశం వచ్చి ఏం చెప్తారు, రావణ్ణి పాముగా వాడింది తెలుగుదేశం పార్టీ, రావణ్ణి పాముగా వాడి రావణ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉంటే కాపులందరూ వెళ్ళి జైలు మీద పడి కొడుతుంటే మేము కూడా వెళ్ళి రావణ్కి సపోర్ట్ గా మా కాపులందరూ వెళ్ళి కొడతా వాళ్ళని ఆపితే ఈ కాపులకి గొడవ పెట్టి ఇక మా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులందరూ జనసేనలోకి జాయిన్ అయిపోవాలనే ఒక దుష్ట పన్నాగం పన్ని రావణ్ని పాముగా వాడింది తెలుగుదేశం పార్టీ అని ఒక లాజిక్ చెప్పారు. ఆ లాజిక్ ఏందో నాకు అర్థం కాల, మేబీ చెప్పిన ఆయనకు అర్థమైందేమో నాకు తెలియదు. నేను అప్పీల్ చేసింది ఏంటి అంటే, మీరు వచ్చి రోడ్ల మీద పడి కత్తులు కటార్లు తీసుకొని జనసేన కార్యకర్తలు కన్నండి అని నేను అడగల. నేను అడిగింది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీగా ఒక యూట్యూబరు ఒక గళవెత్తుతున్న వ్యక్తి అరెస్ట్, ది మేనర్ ఆఫ్ అరెస్ట్ షుడ్ బి కండెమ్. అరెస్ట్ ని మీరు ఖండించొద్దు. ఎందుకు? అరెస్ట్ నిజంగా ఆయన తప్పు చేస్తే రేపొద్దున చార్జ్ షీట్ వేయండి, సాక్ష్యాధారాలు పెట్టండి, ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష చేయించండి, దెర్ ఇస్ నో ఇష్యూ అట. ఇప్పుడు అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్ లో మీద పడి 400 మంది కొట్టడం, వాడినేమో ముసుగులేసి తీవ్రవాదం తీసుకెళ్ళటం, మళ్ళీ సాయంత్రం అరెస్ట్ కాగానే ఇంకో పోలీస్ స్టేషన్ లో జీబులు 5-6 జీబులు రెడీగా ఉండటం, మళ్ళీ ఇక్కడ అరెస్ట్ అవ్వగానే మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం, మళ్ళీ అక్కడ 5-6 జీబులు రెడీగా ఉండటం, ఈ మధ్యలోనేమో రాళ్ళు రప్పలు కత్తులు కటాలు తీసుకొని జనసేనకి వెంట పెట్టడం. దీనైనా ఖండించాలి కదా సార్, ఇలా జరగకూడదండి అని ఖండించాలి కదా, అది కూడా ఖండించలేదు. కాబట్టి నేను అడిగిన తర్వాత ఈ విధమైనటువంటి ఖండన బయటకు. ఓకే, మరి ఎందుకు మీరు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు అనేది ప్రచారం ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? మీరు చెప్తున్న దాని ప్రకారం వైసీపీ నైతిక మద్దతు కూడా ఇవ్వలేదని నేను పబ్లిక్ గా మీడియా పరంగా నేను చాలా యాంగ్విష్ ఎక్స్ప్రెస్ చేశాను. నేను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కదలికి వచ్చి వాళ్ళు కండెమ్ చేశారు. కండెమ్ చేసిన తర్వాత అసలు ఒక సందర్భంలో ఈ రావణ్కి సంబంధించిన ఒక టేక్ కేరరు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో కలిసి మా ఈ రావణ్ అరెస్ట్ అయ్యాడు, అతనికి సపోర్ట్ ఇవ్వండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నేను సపోర్ట్ ఇస్తాను అని పక్కన అతనికి ఎండార్స్ చేసి వీళ్ళకి ఏదో సపోర్ట్ కావాలంటే చూడండి అని వెళ్ళిపోయింది. ఆ విషయం నాకు మచిలీపట్నంలో తెలిసింది. కనీసం ఈ రోజు వరకు ఒక పర్సన్ సహకారం కానీ, ఒక వ్యక్తి సహకారం కానీ, ఒక పార్టీ ఖండన కానీ ఇంత పిఠాపురంలో గనక మేము లేకపోతే, మా పార్టీ లేకపోతే రావణ్ చచ్చిపోయాడు. మీరు చూడండి సార్ ఒకసారి వీడియోలు, మీరు చూడండి. 8 పోలీస్ జీబులు రావణ్ణి నేను రిమాండ్ అయిపోయిన తర్వాత 8 పోలీస్ జీబులు చల్లా చెదరు చేసి లాఠీ చార్జ్ చేసి ఎక్కడికక్కడ కార్యకర్తల్ని చల్లగొడితే, లేకపోతే రాడ్లు కర్రలు కత్తలతోటి తాగి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. పిఠాపురం పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోయి దూకేసి కొట్టేయాల్సిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సందర్భాల్లో మేము ఉంటే, ఇంత ప్రాణాలకు తెగించి మేము పోరాడుతుంటే, నువ్వు వెళ్ళి వైఎస్ఆర్సీపీ దగ్గర కూర్చుని వైఎస్ఆర్సీపీని అడిగితే వాళ్ళేమో స్పందించలేదని నేను కేసు ఆర్గ్యూ చేయను, నేను బయటకు వచ్చేసాను. మీరు పిలిపించుకుని వైసీపీ వాళ్ళ చేత ఆర్గ్యూ చేయించుకోండి, నేను ఆర్గ్యూ చేయను. మీరు ఎవరినైతే లీగల్ సపోర్ట్ అడిగారో ఆర్గ్యూ చేయనంటే లాస్ట్ మూమెంట్ లో ఇంకా అవ్వదు, తప్పదు, ఇప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ రిమాండ్ లోకి వెళ్ళిపోతాడని నా మనసు చంపుకొని వాళ్ళు నన్ను హర్ట్ చేసినా కూడా, ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అండి, నేను లాయర్ ని కమ్ పొలిటీషియన్ ని, నువ్వు పొలిటికల్ గా పార్టీ పరంగా మేము లీగల్ గా నీకు సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళు ఇప్పుడు నేను ఎవరిని వద్దని చెప్పే అర్హత నాకు లేదు అసలు. కానీ రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే మీరు అడుగుతున్నారని నాకు కోపం వచ్చింది. అదే కదా. సో ఆ సందర్భంలో నేను నో నేను వెళ్ళిపోతానంటే, తర్వాత మా పెద్దవాళ్ళందరూ అడ్వైజ్ చేశారు, తర్వాత నేను ఆర్గ్యూ చేశాను. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఇంత కాన్ఫరంటేషన్ జరుగుతుంటే ఎవరండి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది? వైసీపీ వాళ్ళు కాదు సార్, ఎంగిల్ చెప్తే మెతుకుని కొట్టారు సార్ వైసీపీ వాళ్ళు, వాళ్ళ సంగతి ప్రపంచానికి తెలీదా?
కాదండి, తిన్న తర్వాత ఏదైనా కాకి ఉంటే ఆ కాకి ఇప్పిట్టంటే ఈ మెతుకులో అయినా ఆ కాకి దగ్గరికి వెళ్తే ఎవరని ఆలోచించే వైసీపీ నాయకత్వం జడా శ్రావణ్ కుమార్ ని పోషిస్తుందా? జడా శ్రావణ్ కుమార్ కి లీగల్ సపోర్ట్ ఇస్తుందా? లేకపోతే రావణ్ కి లీగల్ సపోర్ట్ ఇస్తుందా? వెళ్ళి వైసీపీలో పనిచేసిన వాళ్ళని కార్యకర్తలు అడగండి, వైసీపీ ఏ మేరకు సపోర్ట్ చేయగలుగుతుంది అంటే వాళ్ళే చెప్తారు వీళ్ళ గురించి. ఈ మీడియా వీళ్ళందరూ ఈ సోకాల్డ్ సపోర్టింగ్ మీడియా, టీడీపీ సపోర్టింగ్ మీడియా, వీళ్ళందరూ ప్రభుత్వ సపోర్టింగ్ మీడియా, వీళ్ళందరూ ఏదో వైసీపీ నా వెనక ఉండి నడిపించడం అనేది శుద్ధ అబద్ధం. అండ్ 100% నేను చెప్తున్నాను, ఈ విషయంలో, ఈ పర్టికులర్ విషయంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నాకు మళ్ళీ వ్యక్తిగతంగా వైసీపీని నిందించాలని కూడా లేదు. అవుట్ ఆఫ్ నేను చాలా డిసప్పాయింటెడ్ గానే విమర్శిస్తున్నాను అన్న ప్రధాన ప్రతిపక్షంగా గొంతు లేని వ్యక్తులకి గొంతు అవ్వాల్సింది మీరు అనేది నా బాధ, అంతే. ఇష్యూ బేస్డ్తోనే తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఏంటి సార్ రావణ్ విషయంలో ఇప్పుడు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పగలరా? ఏంటి ఏం జరగబోతోంది రావణ్ విషయంలో? అతను ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఎంత సమయం పట్టొచ్చు? ఉపా కేసులు అంటున్నారు, రాజద్రోహం కేసులు అంటున్నారు, ఇవన్నీ. సార్, ఒక కుక్క తీసుకొని వెళ్తా ఉంటే ఎదురుపడినటువంటి ఒక వ్యక్తి అన్నాడు, ఏంటి మేకను తీసుకొని వెళ్తున్నావు అని. ఇదేంది మేక, ఏంది కుక్క కదా ఇది అంటే, ఏం లేదు అది మేక కదా. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఏంటి మేక మొన్నటి దాకా సన్నగా ఉంది ఇప్పుడు లావు అయిపోయింది అన్నాను. ఇదేంటి కుక్క కదా మేక అంటున్నాను. మళ్ళీ కొంచెం దూరం తీసుకెళ్ళి, ఇదేంటి మీ మేక మొన్నటి దాకా లావుగా ఎత్తుగా ఉండేది ఇప్పుడు కొంచెం పొట్టిదేంటి అన్నారు. ఇదంతా ఒక పక్క నుండి ఒక అతను గమనిస్తుంది. గమనించి ఓ ఇది మేకే అనుకొని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ఆ 25,000 20,000 పెట్టి ఆ మేకను కొనుక్కొని వెళ్ళాడు, కుక్కను కొనుక్కొని వెళ్ళాడు. మీడియా, మీ మీడియా, మీ మీడియా, నేను మిమ్మల్ని సపరేట్ చేయటంలో మీడియా నుంచి, మీ మీడియా ఈ రోజు ఒక కుక్కని మేకను కుక్క చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రచించింది. వాళ్ళకి దొరికింది, వాళ్ళకి ఒక టాస్క్ వచ్చింది. ఏమని? హిందుత్వ ఎజెండాని యాజ్ వెల్ యాజ్ తీవ్రవాదుల ఎజెండాని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. చెయ్యండి, తప్పేం లేదు. ఎందుకు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ మీడియా ఛానల్స్ తోటి, మీ దగ్గర ఉన్నటువంటి సంజానా తోటి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం తోటి, మీ దగ్గర ఉన్నటువంటి అధికార దర్పం తోటి మీరు ఏమైనా చేయండి. రావణ సంవత్సరం ఉంటాడా, 6 నెలలు ఉంటాడా, 3 నెలలు ఉంటాడా, రేపొద్దున ఎవరు బయటికి తీసుకొస్తారు, ఎలా బయటికి తీసుకొస్తారు అనేది గాడ్ విల్ డిసైడ్ అండ్ టైం విల్ డిసైడ్. కానీ నేను ఒక మాట చెప్తాను, ఈ సందర్భం కాకపోయినా నేను మా ప్రియమైన శత్రువు రఘురామకృష్ణరాజు విషయంలో నేను ఒక మాట చెప్తాను. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుని ఈ విధమైనటువంటి సెడిషన్ కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజు వారు మాట్లాడింది తప్ప రైటా అనేది డిఫరెంట్ ఇష్యూ. ఆ రోజున సెడిషన్ కేసు పెట్టి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసిన విధానం, ఆయన మాట్లాడినటువంటి మాటని, ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి విమర్శని సెడిషన్ కేసు కింద కన్వర్ట్ చేసి రాజద్రోహం, దేశద్రోహం కేసు పెట్టి తీసుకొచ్చినప్పుడు ఆ రిలవెంట్ టైం ప్రతి డిబేట్ లో జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. ప్రతి డిబేట్ లో జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. స్టిల్ ఐ రిమెంబర్ వాట్ ఐ హ్యాడ్ సెడ్ ఆన్ దట్. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ఎంపీని తీసుకుని వెళ్ళి కొట్టి సెడిషన్ కేసు పెట్టిన వైఎస్ఆర్సీపీ తప్ప రైటా? ఆయన మాట్లాడింది నిజంగానే దేశద్రోహం అయితే దేశద్రోహం. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు తీసుకెళ్లి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రాత్మక తప్పిదమే ఈ రోజు వాళ్ళు అపోజిషన్ ఉండడానికి కారణం. ఆ రోజు మీరు అతన్ని తీసుకొని వెళ్ళి ఆ విధంగా ఇల్ట్రీట్ చేసి ఎవ్రీడే ఆయన రచ్చబండ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించి ఆ విధంగా చుక్క 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 చుక్క, మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపలేదే?
జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తే వినలేదే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్తే వినలేదే, పోలీసులు మీరు చెప్తే వినలేదే, ఈ సోకాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుండెలు బతుకుంటున్న ఈ సోకాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు ఖండించలేదు ఆ రోజున. మరి ఆ రోజు మీరు చేసింది కూడా ద్రోహమే కదా, మీరు చేసింది కూడా ప్రజలకి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అరెస్టే కదా. నేను సపోర్ట్ చేస్తున్నాను, ఆ మాటలను అపోజ్ చేస్తున్నాను వేరే విషయం. ఆయన మాట్లాడినటువంటి మాటలకి తగినటువంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేసి కరెక్ట్ చేయించడం అది వేరే. కానీ ఈ రోజు తీవ్రతను పెంచి ఒక మాలిషియస్ ఇంటెన్షన్స్ ని రావణ్కి రుద్ది ఈ రోజు ఇదే ప్రభుత్వం మరలా రావణ్కి తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి అప్పగించారు. తీవ్రవాద చర్య అని. ఈ రోజు కాకపోతే 4 రోజుల తర్వాత రేపు సుప్రీంకోర్టు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ టైం మేము అప్రోచ్ అవుతాం సుప్రీంకోర్టు, డౌటే లేదు. అల్టిమేట్ గా ఈ కేసులన్నీ ల్యాండ్ అవ్వాల్సింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ జిల్లా కోర్టులో, హైకోర్టులో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ ఇస్తే అని నేనైతే అనుకుంటాను. ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన కేసు. సుప్రీంకోర్టు విల్ డిసైడ్. ఆయన మాట్లాడింది, ఆయన చేసింది, వీడియోలో భావాలు కొనసాగుతాయి ప్రజాస్వామ్యబద్ధంగా అంటే అది ఉగ్రవాద చర్య ఏంటి అనేది సుప్రీంకోర్టు విల్ డిసైడ్. సో సుప్రీంకోర్టులో డిసైడ్ అవుతుంది. అది 13వ తారీఖు ఓపెన్ అయిన తర్వాత ఐ విల్ రివీల్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ దట్. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఉంటున్నారు కదా, ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది ప్రభుత్వాలు ఈ రోజు ఆ రోజున ప్రభుత్వాలు చేసి సంకలు గుర్తుకొని కలర్లు ఎగరేశారు. 11 సీట్లతో తీసుకొచ్చి పక్కన కూర్చోరు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ విధమైనటువంటి దుశ్చర్యలతోటి పవన్ కళ్యాణ్ తిట్టారు కాబట్టి ఇతని దేశద్రోహం కేసు పెడదాం, ఆయన 4-5 కేసుల్లో బెయిల్ వచ్చింది కాబట్టి 5వ కేసులో రిమాండ్ రాకుండా ఆయన ఉగ్రవాదాన్ని చెప్పి బిరుదేద్దాం, ఇతనే ఉగ్రవాదాన్ని బిరుదేసేసి ఆయనను ఇంకో ఆయన మాట్లాడుకున్న వీడియోలను లింక్ చేసేసి ఇక ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాముడి గురించి ఒక మాట మాట్లాడాడు, కృష్ణుడి గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, దేవుని అంటే భక్తి లేదు, దేశం అంటే భక్తి లేదు, దేశం అంటే గౌరవం ఉంది. భక్తి ఉండాల్సిన అవసరం లేదు, దేశం అంటే నాకు గౌరవం ఉంది, హ్యూమన్ బీయింగ్ అంటే గౌరవం ఉంది, మనిషి అంటే గౌరవం ఉంది, మనుషుల యొక్క భావాలంటే, మనుషుల యొక్క ప్రేమ అంటే, మనుషుల యొక్క నొప్పి అంటే, మనుషుల యొక్క కష్టం అంటే నాకు గౌరవం ఉంది. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే కదా. దేశంలో ఉన్న మనుషులంటే నాకు గౌరవం ఉంది, దేశం అంటే గౌరవం ఉంది అన్నాడు. నేను దేశ ద్రోహిని చెప్పలేదు. మళ్ళీ అది వదిలేశారు మీడియాలో. మీ మీడియాలో నేను ఎందుకు రివీల్ చేస్తున్నానంటే యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు షో ద న్యూట్రల్ వాయిస్ ప్రపంచానికి. ఈ సోకాల్డ్ 100 కోట్ల రూపాయలు పెట్టుకొని ప్రభుత్వాల ఎజెండాలు మోసేటువంటి ఇట్లాంటి మీడియా ప్రజలు చేదరించుకుంటారు. ఎందుకంటే కామన్ మ్యాన్ చూస్తున్నాడు. ఆ రోజున 151 సీట్లతో వెర్రవీగిపోయి ప్రజాస్వామ్యాన్ని ఏమైనా చేయగలమని చెప్పినటువంటి సోకాళ్ళు ప్రభుత్వ నాయకులు ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చొని ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఎలా మాట్లాడుతున్నారో, ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన మీరు కూడా, కూటమి ప్రభుత్వం కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలు మిమ్మల్ని చూసి చేదరించుకుంటున్నారు. మీరు ఈ రోజు కేసులు పెట్టామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. రావణ లోపలేసాము, శ్రావణ మీద కేసులు కట్టాము, ఓహో ఆహా అని చెప్పేసి మీరు సంకలు కట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, జన సైనికులు, వీర మహిళలు అద్భుతంగా ఉన్నారు. మీరు ఈ రోజు చేసిన చర్యల వల్ల నేనైతే చెప్తున్నా 21 సీట్లలో 15 సీట్లు గాన్, 15 సీట్లు 0. ఇక మరి రాబోయే కాలంలో మీరు చేసేటువంటి చేష్టల వల్ల 6 సీట్లు కూడా పోతాయి. భవిష్యత్తులో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ కాదు, 0% వస్తుంది. 100% నుంచి స్ట్రైక్ రేట్ నుంచి రాసి పెట్టుకోండి. అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ఏ ఒక్కరిలో కూడా ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఏమన్నారు నరసింహరావు గారు? సార్ అంతే, టైం కోసం వెయిట్ చేస్తారు కదా, అన్ని కౌంట్ అవుతూ ఉంటాయిగా. ప్రజలు పీపుల్ విల్ డిసైడ్ యువర్ ఫేట్ వన్ డే. అంటే వెరీ సూన్. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రావణ్ తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తాడు, తప్పు చేయకపోతే ఖచ్చితంగా బయటకు వస్తాడు. దిస్ ఇస్ మై స్టాండ్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్.